నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ చాలా సంచలనం సృష్టిస్తుంది అనుకోవచ్చు. ఆయన రీసెంట్ గా ఒక చోట కూడా మీడియా వాళ్ళతో పెద్ద విషయం మాట్లాడండి అని తోసిపుచ్చేశారు జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే. సో అసలు ఇవాళ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు, ఏం చెప్పాలనుకున్నారు, ఆయన ఏం సందేశం అందింది అంటారు జనాలకి? ఏమీ లేదండి. రేవంత్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చిన మాటల్ని ఈయన ఎండార్స్ చేశారు అంతే. ఓకే, ఆయన మాట్లాడిందంతా కరెక్ట్ అని చెప్పేశారు సింపుల్ గా. అంటే ఆయన అక్కడ డిప్యూటీ సీఎం, ఈయన ఇక్కడ సీఎం. అందుకని పొలిటీషియన్స్ ఒకటిగా ఉండాలి అనే ఉద్దేశంతో, అధికారంలో ఉన్న వాళ్ళు మరీ ఒకటిగా ఉండాలన్న ఉద్దేశంతో మాట్లాడినట్టుంది తప్పితే అదేదో అల్లు అర్జున్ కోసం మాట్లాడినట్టు లేదు. ఓకే. పైగా అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి గారు ఏవైతే అన్నారో అవే మాటలు ఈయన కూడా రిపీట్ చేశారు. మానవతా దృక్పథం ఎక్కడో లోపించినట్లుంది, వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి రావాల్సింది, గోటితో పోయేదాన్ని గొడ్డలతో తీసుకొచ్చుకున్నారు. ఇవన్నీ మనం మాట్లాడినాయి. అవును, ఆయన ఏదో స్పెషల్గా ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి చెప్పింది ఏమి కొత్తగా చెప్పింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కాలేదు అని అనుకొని వెయిట్ చేసిన వాళ్ళు, ఏం మాట్లాడతారో అని వెయిట్ చేసిన వాళ్ళందరికీ డిసప్పాయింట్మెంట్. అంతేగా మరి, కాపీ పేస్ట్ చేసి మాట్లాడారు అంతే. ఆయన చెప్పిన దాన్ని అవన్నీ కరెక్ట్ అని మాట్లాడారు అంతే. కాకపోతే ఇంకొకటి ఏంటి అంటే, ఈ మాత్రం సలహాలు అసలు వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? వాళ్ళ ఫ్యామిలీలో బోళ్ళు మంది ఉన్నారు కదా. చిరంజీవి గారు ఉన్నారు, నాగబాబు ఉన్నారు, ఈ పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. మెగా కాంపౌండ్ అని చెప్పుకుంటారు కదా. మెగా కాంపౌండ్ లో బోల్డ్ మంది హీరోలు ఉన్నారు. ఎవరు ఎందుకు అల్లు అర్జున్కి బాసటగా రాలేదు? ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన తప్పేంటి అనేది గనక మనం మాట్లాడుకుంటే, ఆ రోజు అతను థియేటర్ దగ్గరికి వెళ్ళిందే తప్పు. అంటే ఇలా జరుగుతుంది అని తెలిస్తే వెళ్ళేవాళ్ళు కాదు. భవిష్యత్ దర్శనం ఎవరికి తెలియదు కదా. పైగా అక్కడ బందోబస్తు సరిగా లేకపోవడం తప్పు. ఇప్పుడు 40 మంది బౌన్సర్లు ఉన్నప్పుడు 40 మంది అయినా పోలీసులు ఉండొద్దా? మరి ఇప్పుడు ఆ రాత్రిపూట టైంలో మీరు సినిమాకి రాత్రిపూట అనుమతి ఇచ్చారు అంటే అర్థం ఏంటి అంటే, మీరు కూడా భాగస్వాములు అని అర్థం. ప్రభుత్వం సింపుల్ గా తన బాధ్యత నుంచి పక్కకు తప్పుకోవటానికి ఎవరి మెడలో గంట కడదాము అని చెప్పి అల్లు అర్జున్ మెడలో గంట కట్టారు. అంటే ఇన్ఫాక్ట్ చూస్తే ఇంకా అల్లు అర్జున్ బౌన్సర్స్ ఎక్కువ ఉన్నారు అని అనిపించింది. నేను అదే అంటున్నా, బౌన్సర్లు ఎక్కువ మంది ఉన్నప్పుడు బౌన్సర్లు ఉన్నంత మంది పోలీసులైనా ఉండాలి కదా. మరి ఎక్కడ మన భద్రతా వైఫల్యము, అసలు మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి అనేది రేవంత్ రెడ్డి గారు దాని నుంచి తప్పించుకోవడం కోసం కన్వీనియంట్ గా ఆయన అల్లు అర్జున్ మీద మొత్తం తోసేయటానికి సిద్ధపడిపోయి తోసేశారు. అంటే తన ప్రభుత్వం ప్రతిష్ట అబాసుబాలు కాకుండా వేరే వాళ్ళు ఏమైనా పర్వాలేదు, నేను అన్నదే నేను అనుకున్నదే అంటాను, మాట్లాడతాను అన్నట్లు ఆయన మాట్లాడిన దాన్ని ఈయన ఎండార్స్ చేశారు. ఓకే. ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా సరే, మా వైపు నుంచి పొరపాటు జరిగింది, మీ వైపు నుంచి పొరపాటు జరిగింది అంటే ఆఫ్ ద వే అని మనకు ఒక ప్రిన్సిపల్ ఉంది. అది కూడా ఏమి ఎక్కడ అసలు డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్సైడ్ ఏమన్నా మాట్లాడారా? ఏమన్నా సస్పెండ్ చేశారా డిపార్ట్మెంట్లో? లేదు. మనకున్న అవగాహన ప్రకారం అయితే లేదు. మరి ఇలా అయితే మరి ఈయన వచ్చి చేసింది ఏంటి? ఇన్నాళ్ళు వచ్చి ఇన్నాళ్ళకి వచ్చి చెప్పిన మాత్రం ఏంటి ఉపయోగం? ఇప్పుడు వాళ్ళు కూడా సినిమా పెద్దలు కూడా మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు వెళ్ళిందే దీనికోసం. ఈ గొడవ జరిగింది, ఆయనేమో నేను బెనిఫిట్ షోలు ఇవ్వని అంటున్నాడు, అలాగే టికెట్ రేట్లు పెంచని అంటున్నాడు, అవన్నీ అంటున్నాడు. ఆయన ఎలాగోలా కూల్ చేద్దామని వీళ్ళు వెళ్ళారు. కానీ ఏం చెప్తున్నారు బయటకు వచ్చిన తర్వాత? మేము ఇండస్ట్రీని డెవలప్ చేయటం కోసం, మాట్లాడటం కోసం వెళ్ళామని చెప్తున్నారు. ఇది ఎట్లుందంటే అసలు ఏం చెప్పాలో, ఎలా వ్యాఖ్యానించాలో కూడా అర్థం కావట్లేదు. అసలు పరువు మొత్తం పోగొట్టుకొని వచ్చారు. అంటే నేనేమంటున్నానంటే, ప్రభుత్వం పవర్ఫుల్లే కాదని నేను అనట్లా, యాజ్ వెల్ యాజ్ ఒక సామాన్యుడు కూడా పవర్ఫుల్లే. అంతే. అవును.
ఎవరైనా పవర్ఫుల్లే. ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు స్థాయిని బట్టి కాదు. స్థాయిని బట్టి కాదు. ఇప్పుడు మాకు మీరు పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చారండి, మాకు అక్కడ భద్రతా చర్యలు చేపట్టలేదండి అని మనం ఎందుకు మాట్లాడలేకపోయాము సినిమా ఇండస్ట్రీగా? పైగా ఇంకొకటి, ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడారు, ఇక్కడ ఉండండి పోతే పోండి, తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకి వెళ్ళిపోతే మంచిది, ఇలాంటి రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. వాటి గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఏదో మాట్లాడేశారులే అని వదిలేస్తారా? రేపు ఇంకొక గొడవ ఏదన్నా, ఇంకొక ఇబ్బంది ఏదన్నా వస్తుంది, మళ్ళీ అలాగే అన్నారు అనుకోండి, పద్దాకా అనిపించుకొని బతకాల్సిన కర్మ మనకేంటి అసలు? మీ ఈ రాష్ట్రం మీది, ఈ ప్రాంతం మాకు కూడా హక్కు ఉంది అనే మాట ఎందుకు మాట్లాడలేకపోయారు వీళ్ళు? ఓకే. సాంబార్ బ్యాచ్ అంటే ఎలా ఊరుకున్నారు? కనీసం ఇలాంటి మాటలు మీ పలానా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి, ఆ మాటలు మాట్లాడడానికి వీల్లేదు. ఒక ప్రొఫెసర్ మాట్లాడాడు, ఒక లాయర్ మాట్లాడాడు, కొంతమంది మంత్రులు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు ఇది తప్పు అని మీరు ఎందుకు ఖండించలేకపోయారని కూడా అడగలేకపోతున్నారు వీళ్ళు. అసలు వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో పడిపోయారంటే, ఇప్పుడు ఒకటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, అమ్మో మాట్లాడితే ఏమవుద్దు అందుకని చెప్పి గప్చిప్గా ఊరుకున్నారు. అలా ఊరుకున్నా పర్వాలేదు, అనవసరమైనవి మాట్లాడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ మాత్రం చూసావా నా పవర్ ఏంటో, నాతో పెట్టుకున్నావు నువ్వు. ఆ రోజు వెళ్ళి ఆ కర్నూలు అతని దగ్గరికి వెళ్ళి అది సపోర్ట్ చేయడం ఇక్కడ అది చూసావా, మాతో పెట్టుకుంటే ఏమైందో. అదే ముందే మీకు మాకు మధ్య సత్సంబంధాలు ఉంటే గనక మేము ముందు కల్పించుకుని ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు సిచ్యువేషను అని చెప్పకుండా చెప్పాడు అనమాట. ఇండైరెక్ట్ గా చెప్పేసి మళ్ళీ కొంచెం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇండస్ట్రీ మొత్తం ఒంటరిని చేసేసింది అల్లు అర్జున్ని అని. మరి సినిమా ఇండస్ట్రీ అంతా సంగతి వదిలేసే, మీ కుటుంబం ఎందుకు ఒంటరిని చేసింది? అతను జైలు నుంచి రాగానే ఒకసారి వెళ్ళి పలకరించి వచ్చేసి సరిపోయిందా? నష్ట నివారణ చర్యల గురించి ఏదన్నా మంచి చెడు మాట్లాడుకోవాలి కదా, ఏమైనా హెల్ప్ చెయ్యాలి కదా. అదే మీ ఇంట్లో కష్టం వస్తే అల్లు అరవింద్ ఇలానే ఊరుకున్నాడా? ఊరుకోలేదుగా మరి అల్లు అరవింద్. మీ కుటుంబంలో ఇబ్బందులు వచ్చినప్పుడు పట్టించుకుని మాట్లాడాడుగా. ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు? అంటే ఒకటే, నువ్వు ఆ రోజు చేసిన దానికి ఈ రోజు అందుకే నీకు సహాయ నిరాకరణ చేస్తున్నాం మేము అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నారు, చెప్పారు కూడా. ఏవో సన్నాయి నొక్కటమే తప్పితే సేమ్ ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి మనం అందరం ఏం మాట్లాడుకున్నామో అవే మాట్లాడారు ఆయన కూడా. ఏంటి ఉపయోగం? ఒక